Welcome to Venkateswara Degree College. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain 1991 New Industrial Policy. 1991 New Industrial Policy 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానము అన్నమాట. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానము. లాస్ట్ క్లాస్లో మనం ఎకనామిక్స్కి సంబంధించి ఫిఫ్త్ ఫైనల్ ఇయర్ BA ఎకనామిక్స్లో ఫిఫ్త్ సెమిస్టర్ ఫిఫ్త్ ఏలో అగ్రికల్చర్ సెక్టర్, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇంపార్టెన్స్, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క స్కోప్, అసలు అది ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించినటువంటి ఏవే అంశాలు ఉంటాయనేది మనం చెప్పుకోవడం జరుగుతూ ఉండేది. దాని ప్రాముఖ్యత ఏమిటి, దాని పరిధి ఏమిటి, అసలు ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ ఎందుకు అల్ప ఉత్పాదకత తక్కువ కావడానికి కారణాలు ఏమిటి, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ పైన హరిత విప్లవం ప్రభావం ఏంటిది, అలానే ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటి. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉండింది అనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి టోటల్గా 1991 ఫస్ట్ యూనిట్లోనే ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ యూనిట్ అంటే ఫిఫ్త్ ఏ పేపర్ ఫస్ట్ యూనిట్లోనే ఇది 1991 పారిశ్రామిక విధాన తీర్మానము. 1991 పారిశ్రామిక విధాన తీర్మానము, దీన్ని న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని మనం చెప్పడం జరుగుతుంది. 1991 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాం, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. 1991 జూలై 24న PV నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారనమాట. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే PV నరసింహారావు అనమాట. ఈ 1991 జూలై 24వ తారీఖున అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి PV నరసింహారావు గారు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని రూపకల్పన చేశారని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. 1991 జూలై 24న PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్, వీరిద్దరూ కలిసి 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానానికి రూపకల్పన చేశారని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అనడంలో ఎట్లాంటి సందేహము లేదు అనమాట. 1991 పారిశ్రామిక విధాన తీర్మానము భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నూతన శకాన్ని సృష్టించింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒక నాంది, ఒక నూతన శకానికి నాంది సృష్టించింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు అన్నమాట. సో 1991 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని బేస్ చేసుకుని చూసినట్లయితే ఇది అప్పుడు ప్రధానమంత్రి PV నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ కలిసి దీన్ని అప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకుని భారతదేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. ఒక మాటలో చెప్పాలి అంటే భారతదేశ ఆర్థిక రంగానికి సంబంధించి ఒక నూతన అధ్యాయాన్ని క్రియేట్ చేసినటువంటి దానిగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చినటువంటి దానిగా మనం దీన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా బిఫోర్ 1991 ఆఫ్టర్ 1991గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంత ప్రముఖమైనటువంటి 91 పారిశ్రామిక విధాన తీర్మానం అని దీన్ని LPG సిస్టమ్ ద్వారా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అనమాట. అంటే LPG సిస్టమ్ రూపొందించడం జరుగుతుంది అనమాట. LPG అంటే ఏమిటి, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను. L అంటే ఏమిటంటే లిబరలైజేషను, P అంటే ఏమిటంటే ప్రైవేటైజేషను, G అంటే ఏమిటంటే గ్లోబలైజేషను. ఈ LPG సిస్టమ్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా నూతన ఒరవడికి నాంది
చేయటం జరిగింది అనమాట. పివి నరసింహారావు మన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆ పీరియడ్లో అనమాట. సో ఈ ఎల్పిజి సిస్టమ్ సంబంధించి అన్ని రకాల అంశాలను కూడా ఆర్థిక వ్యవస్థ ప్రైవేటైజేషన్ చేయటం అయితేనేమి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనుసంధానం చేయటం అయితేనేమి, ప్రభుత్వ రంగాన్ని తగ్గించి ప్రైవేట్ రంగాన్ని విస్తరింప చేయటం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడేవని చెప్పడంలో సందేహం లేదు అన్నమాట. ఈ విధంగా ఈ తీర్మానాన్ని అంతర్జాతీయ ఆర్థిక అంశాలకు అనుగుణంగా గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనుగుణంగా ఈ తీర్మానాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంటుంది 1991 జూలైలో అనమాట. అందుకని దీన్ని 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తూ ఉంటాము, నూతన పారిశ్రామిక విధానము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, లేదా ఎల్పిజి సిస్టమ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎల్పిజి సిస్టమ్ అంటే ఎల్ అంటే లిబరలైజేషన్, దీన్ని మనం సరళీకరణ విధానము అని చెప్తూ ఉంటాము. అట్లానే పి అంటే ప్రైవేటైజేషన్, దీన్ని ప్రైవేటీకరణ విధానము అని చెప్తూ ఉంటాము. జి అంటే గ్లోబలైజేషన్, దీన్ని ప్రపంచీకరణ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఎల్పిజి సిస్టమ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అసలు 1991 పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క లక్ష్యాలు ఏమిటి, ఏ లక్ష్యాలతో 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనం చూసినట్లయితే, పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి కలిగించడము. పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి కల్పించడము అన్నమాట. పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి కల్పించడము ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చట్టపరమైన పాలనాపరమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించి వేయటమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే నియమ నిబంధనలతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛాయుతమైన ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయటము. స్వేచ్ఛాయుతమైన ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయటం అంటే పూర్తిగా నిబంధనలను తొలగించి వేసి లిబరలైజేషన్ ఎకానమీగా చేయటము అనమాట, ప్రైవేటైజేషన్ చేయటము అనమాట. సో అందుకనే ప్రధానమైన లక్ష్యం ఏమిటి, పారిశ్రామిక రంగానికి చట్టపరమైన అడ్డంకులు. అంటే ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవారు ఆ ఇండస్ట్రియలిస్టులు అనేవారు అనమాట. సో దీంతో ఆ నిబంధనలు కొన్నిటిని సరళించడం జరిగింది. సో కొన్ని వీటిని పూర్తిగా ఎత్తివేయడం జరుగుతూ ఉండింది అనమాట. అవేమిటి అనేది మనం నెక్స్ట్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండోది, భారత ఆర్థిక రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమాఖ్యపరచడము. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమైక్యపరచడం, ఇదే గ్లోబలైజేషన్లో భాగము అన్నమాట. అంటే లిబరలైజేషన్లో భాగం ఏమిటి, పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి కల్పించడాన్ని మనం లిబరలైజేషన్లో భాగంగా చెప్తూ ఉంటాం. ఎల్పిజి సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా, దానిలో భాగంగా. నెక్స్ట్, భారత ఆర్థిక రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమైక్యపరచడం అనేది, భారత ఆర్థిక రంగాన్ని ప్రపంచ ఆర్థిక రంగంతో సమైక్యపరచడం అనేది గ్లోబలైజేషన్లో భాగంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఉత్పాదక సామర్థ్యంతో ఉద్యోగిత స్థిరత్వాన్ని సాధించడము. ఉత్పాదక అంటే ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉద్యోగిత స్థాయిల్ని పెంచే విధంగా చేయడం. ఉత్పత్తి పెరిగిందంటే సంస్థల ఏర్పాటు అనేది ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది, తద్వారా ఉపాధి అవకాశాలు అనేవి పెరగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని సాధించడము. అంటే అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండే విధంగా చేయడము. అంతర్జాతీయ వస్తువుల నుండి భారతదేశ వస్తువులను, అంతర్జాతీయ పోటీ నుండి భారతదేశ మార్కెట్ని ప్రొటెక్ట్ చేయడము. దాంతో పాటుగా అంతర్జాతీయంగా మన దేశ మార్కెట్ని అనుసంధానం చేయటము అనమాట. నెక్స్ట్ వచ్చి, అప్పటికి అనుభవిస్తూ ప్రయోజనాలు ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడము అన్నమాట. సో ఈ లక్ష్యాలతో, ఈ 5 లక్ష్యాలతో 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. ఏ లక్ష్యాలు, పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి కల్పించడము,
ఆర్థిక రంగాన్ని భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమైక్యపరచడము, ఉత్పాదక సామర్థ్యంతో ఉద్యోగతలో స్థిరత్వం సాధించడము, అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని సాధించడము, అప్పటికే అనుభవిస్తూ ప్రయోజనాల ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడము. ఈ 5 లక్ష్యాలతో మనకి 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట. ఈ 1991 పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ముఖ్యాంశాలు ఏమిటి? ముఖ్యాంశాలు ఏమిటో మనం చూసినట్లయితే, పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయటము. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయటము అన్నమాట. అంటే ఏవైతే క్రూషియల్ పరిశ్రమలు ఉంటాయో ఆ క్రూషియల్ పరిశ్రమలకు, సెన్సిటివ్ ఇండస్ట్రీస్కు తప్పించి మిగిలినటువంటి పరిశ్రమలకు లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది అన్నమాట. అంటే ఏవైతే కన్జ్యూమర్స్ గూడ్స్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయో ఈ కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలను రద్దు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏవైతే భారీ పరిశ్రమలు ఉండొచ్చు, లేదా సెన్సిటివ్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, ఇటువంటి ఏవైతే క్రూషియల్ ఇండస్ట్రీస్ ఉంటాయో అట్లా ఇనుము కర్మాగారాలు కానీ, ఆయుధ కర్మాగారాలు కానీ, రసాయన ఎరువుల కర్మాగారాలు కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, మందులు ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఇటువంటి పరిశ్రమలకు మాత్రమే మనకి లైసెన్స్ అనేది అవసరం. మిగిలిన పరిశ్రమలకు లైసెన్సింగ్ విధానాన్ని సరళించడం జరిగింది అన్నమాట. దీనిలో 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా ఈ లైసెన్సింగ్ విధానాన్ని సరళించడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి భద్రత వ్యూహాత్మక కలిగి సామాజిక లక్ష్యాలకు సంబంధించినవి. అంటే భద్రత వ్యూహాత్మక కలిగి సామాజిక లక్ష్యాలకు సంబంధించినవి అయి ఉంటుంది. దీని లక్ష్యం ప్రధానమైనటువంటిది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రమాదకరమైన రసాయనాలు, ప్రముఖంగా పర్యావరణంలో ప్రాధాన్యత కలిగినవి, ఉన్నత వర్గాల వారు వినియోగించడానికి సంబంధించినవి అయిన 18 పరిశ్రమలు తప్ప మిగిలిన అన్ని పరిశ్రమలు కూడా తొలగించడం జరిగింది, ప్రైవేట్ రంగానికి అప్పగించడం జరిగింది. అంటే ఏవైతే ఇందాక చెప్పుకున్నట్టు సెన్సిటివ్ ఇండస్ట్రీస్ అని చెప్తూ ఉంటామో, చాలా క్రూషియల్ ఇండస్ట్రీస్ అని చెప్తూ ఉంటాము, క్రూషియల్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్ అయినటువంటి 18 పరిశ్రమలు మినహాయించి మిగిలిన అన్ని పరిశ్రమలు కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది అన్నమాట. ప్రైవేట్ రంగానికి కేటాయింపు చేయడం జరిగింది ప్రభుత్వము అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇవి 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రధానమైనటువంటి అంశాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వానికి రిజర్వ్ చేసినటువంటి పరిశ్రమలు. ప్రభుత్వానికి రిజర్వ్ చేసినటువంటి పరిశ్రమలు, ఏ పరిశ్రమలు ప్రభుత్వానికి రిజర్వ్ చేయడం జరిగింది అని చూసినట్లయితే, ఏవైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి క్రూషియల్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్ ఉంటాయో అట్లాంటి క్రూషియల్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా ప్రభుత్వ రంగానికి కేటాయించడం జరుగుతూ ఉండింది అన్నమాట. దానిలో ప్రధానంగా మనం చూసినట్లయితే రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగినటువంటి అవస్థాపనకు అవసరమైనటువంటి వస్తువులు మరియు సేవలకు సంబంధించినవి, రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అవస్థాపనకు అవసరమైన వస్తువులు మరియు సేవలకు సంబంధించినవి ప్రభుత్వ రంగానికే రిజర్వ్ చేయడం జరిగింది. పెట్రోలు, ఖనిజ తవ్వకాలంటే మైనింగు, దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడేవి అయిన 8 రకాల పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేయడం జరిగింది అన్నమాట. 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఏవైతే లాంగ్ రన్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి
ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ 8 రకాలైనటువంటి పరిశ్రమలు కూడా ప్రైవేట్ రంగానికి కేటాయింపు చేయడం జరిగింది అన్నమాట. అంటే ఏమేమిటి? రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అవస్థాపనకు అవసరమైన వస్తువులు, రక్షణకు సంబంధించి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అవస్థాపనకు అవసరమైన వస్తువులు మరియు సేవలకు సంబంధించినవి, పెట్రోలు, ఖనిజ తవ్వకాలు, దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడేవి అయిన 8 రకాల పరిశ్రమలకు ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేయటం జరిగిందని చెప్తూ ఉంటాము అన్నమాట. అవేమిటో మనం చూసినట్లయితే ఆయుధాలు ఒకటి. ఆ 8 పరిశ్రమలు ఏమిటో చూసినట్లయితే ఆయుధాల పరిశ్రమ, అణుశక్తి, 1 ఆయుధాలు, 2 అణుశక్తి, 3 బొగ్గు, 4 ఖనిజ నూనె, 5 బంగారం, 6 రాగి, 7 రైల్వే, 8 అణుశక్తి ఖనిజాలు అంటే యురేనియం లాంటివి అన్నమాట. యురేనియం, థోరియం లాంటివి అన్నమాట. సో ఇవన్నీ కూడా 8 పరిశ్రమలు కూడా ప్రధానంగా ప్రభుత్వ రంగానికే కేటాయించడం జరుగుతూ ఉండింది అన్నమాట. అర్థమైందండి? ఏమిటి ఈ 8 పరిశ్రమలు? ఏమిటి? అణుశక్తి, ఆయుధాలు, 1 ఆయుధాలు, 2 అణుశక్తి, 3 బొగ్గు, 4 ఖనిజ నూనె, 5 బంగారం, 6 రాగి, 7 రైల్వే, 8 అణుశక్తి ఖనిజాలు. దీంతో పాటుగా మూత వేయబడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను పునఃస్థాపించడం, ప్రైవేట్ పరిధిలోనికి తీసుకువచ్చి పునఃస్థాపించడం అనేది కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతూ ఉండింది. అంటే ఆల్రెడీ లాకౌట్ అయిన ప్రైవేట్ రంగం కింద లాకౌట్ అయినటువంటి పరిశ్రమలను తిరిగి పునఃప్రారంభం అయ్యే విధంగా చేయటం, ప్రైవేట్ వ్యక్తులకు ఆ పరిశ్రమలను అప్పచెప్పి పునఃప్రారంభం అయ్యే విధంగా చేయటం అనేది కూడా ప్రధానమైనటువంటిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి ప్రభుత్వ రంగ సంస్థలను వాటాలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడము, అంటే షేర్స్ కింద డివిజన్ చేసి వాటాలను విక్రయించడము అన్నమాట. సో ఇవి ప్రధానంగా మనకి 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలోని ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి విధానాలు అన్నమాట. నెక్స్ట్ లైసెన్సింగ్ విస్తృత ఏకీకరణ, అంటే లైసెన్సింగ్ విధానము. 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రధానంగా లైసెన్సింగ్ విధానం, పరిశ్రమలకు సంబంధించి లైసెన్సింగ్ విధానానికి సంబంధించినది అన్నమాట. అది చూసినట్లయితే లైసెన్సులు విస్తృత ఏకీకరణలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏమైనా ఒక కొత్త పారిశ్రామిక సంస్థ ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేయదలిచినప్పుడు దానికి ఒక కొత్త లైసెన్స్ పొందాలి అన్నమాట. సాధారణంగా మనం ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే తప్పనిసరిగా ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మనం తీసుకోవడం జరగాలి. ఆ ప్రభుత్వం లైసెన్స్ లేనట్లయితే మనం ఆ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు, ఆ సంస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఉండదు అన్నమాట. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. మరి ఏదైనా ఒక పరిశ్రమ మనం ఏర్పాటు చేయాలనుకోండి, ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా మనం లైసెన్స్లు అనేవి
తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. లైసెన్స్ లేకుండా మనం ఈ లైసెన్సింగ్ సరళీకరణలో భాగంగా మనకి ప్రభుత్వము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ లైసెన్సుల విస్తృత ఏకీకరణలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏవైనా ఒక కొత్త పరిశ్రమ స్థాపించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి మనం లైసెన్స్ తీసుకోవాల్సి వస్తూ ఉండేది అన్నమాట. ఇది కూడా అన్ని రకాలైనటువంటి పరిశ్రమలకు కూడా తప్పనిసరిగా మనకి లైసెన్స్లు అనేవి తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోకుండా ఏ పరిశ్రమ కూడా రన్ చేయడానికి అవకాశం అనేది ఉండేది కాదు అన్నమాట. కానీ 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ పరిశ్రమలకు మినహాయించి మిగిలిన పరిశ్రమలకు ప్రభుత్వం దగ్గర నుంచి కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి అనే దాన్ని తొలగించి వేయడం జరిగింది అన్నమాట. 1991 పూర్వము ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే జనావాస ప్రాంతాలకు 27 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది అన్నమాట. జనావాస ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమను ఏర్పాటు చేయాలి అన్నమాట. సో ఆ నిబంధనను సడలించి, అంటే సరళీకరణలో భాగంగా ఆ నిబంధనను 27 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలి అనే నిబంధనను సడలించి దాని ప్లేస్లో 8 కిలోమీటర్లకు తగ్గించడం జరిగింది. 8 కిలోమీటర్ల దూరంలో మనం పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది కల్పించారు అన్నమాట. ఏవైతే జనానికి హానికరం కానటువంటి పరిశ్రమలు ఉంటాయో ఆ జనానికి హానికరం కానటువంటి పరిశ్రమల విషయంలో జనావాస ప్రాంతంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వల్ల జనాలకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. అంటే పొల్యూషన్ కానీ అవకాశం ఉండదు అనమాట. అందువల్ల అటువంటి నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, పొల్యూషన్ కానటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ని జనావాస ప్రాంతంలో కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది ప్రభుత్వం కల్పించడం జరుగుతూ ఉండింది. సో ఈ విధంగా లైసెన్సింగ్ విధానాన్ని 1991 పారిశ్రామిక విధాన తీర్మానము సడలించడం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేయడానికి మనం లైసెన్స్ తీసుకోవాలి, కానీ అది అంత సెన్సిటివ్ ఇండస్ట్రీ కానట్లయితే లైసెన్సింగ్ అనేది సడలించడం జరిగింది. ఈజీగా మనకి లైసెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 1991లో ప్రవేశపెట్టిన లైసెన్సింగ్ విస్తృతీకరణ విధానం ప్రకారం కొత్త మంత్రులు సంస్థలతో పెట్టుబడులు అవసరం లేకుండా దగ్గర పోలికలు గల వస్తువుల ఉత్పత్తులకు మనం వేరువేరుగా లైసెన్స్ లేకుండా అన్నింటినీ కలిపి ఒకే లైసెన్స్ పొందవచ్చు అన్నమాట. అయితే ఏవైతే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రీ పెడుతూ ఉన్నాను, రన్ చేస్తూ ఉన్నాను అనుకుందాం. నేను ఏ రకమైన వస్తువును ఉత్పత్తి చేస్తూ ఉన్నానో అటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి ఒక వస్తువును తయారు చేస్తూ ఉన్నాను నేను. సో ఆ వస్తువులకు రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ గూడ్స్ సంబంధించిన పరిశ్రమ నేను ఇంకా పెట్టాలి అనుకున్నాను. సో ఆ రిలేటెడ్ గూడ్స్కి అవసరమైనటువంటి పరిశ్రమలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటికి అవసరమైనటువంటి లైసెన్సులు పొందవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ లైసెన్స్ పొందాను కాబట్టి అన్నమాట. ఆ విధంగా ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి లైసెన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టామనుకుందాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదో ఒకటి పెట్టావు, ఏదో ఒక గూడ్స్ని తయారు చేసేది. ఆ గూడ్కి రిలేటెడ్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లైసెన్సులు మళ్ళీ మనం పొందవలసిన అవసరం లేదు. వాటిని రన్ చేసుకోవాలనుకుంటే మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా లైసెన్సులని ఏకీకృతం చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్, పరిశ్రమలు స్థల నిర్ణయంపై ఆంక్షలు తొలగించడం జరిగింది. ఇందా చెప్పుకున్నట్టు పరిశ్రమ ఏర్పాటుకు స్థల నిర్ణయం విషయంలో అమలులో ఉన్న ఆంక్షలను తొలగించడం జరిగింది. అంటే ఇందాక చెప్పుకున్న జనావాస ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు అనేవి ఏర్పాటు చేయాలి, జనావాస ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఉండదు, ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది అనమాట. దీని ప్రకారం భారతదేశంలో పరిశ్రమను ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు జనావాస ప్రాంతంలో 28 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన తొలగించి వేయడం జరిగింది. 27 కిలోమీటర్ల నిబంధన తొలగించి దాన్ని 8 కిలోమీటర్లు తగ్గించి 8 కిలోమీటర్ల పరిధిలో మనం
సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది అన్నమాట. పరిశ్రమల స్థానాన్ని ఆంక్షలు తొలగించడం జరిగింది. వాతావరణ పరీక్షణ అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా సంస్థలు తీసుకున్నట్లయితే ఆ పరిశ్రమ ఎక్కడైనా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా జనానికి అంతగా హానికరం కానటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, అంటే వాతావరణంగా హానికరమే కానటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ పరిశ్రమలను ఎక్కడైనా జనావాస ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయవచ్చు. సాఫ్ట్వేర్ పరిశ్రమ లాంటివి జనావాస ప్రాంతంలో కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూలధన వస్తువులను దిగుమతి విషయంలో సరళీకరణ చేయటము అన్నమాట. మూలధన వస్తువుల దిగుమతుల విషయంలో సరళీకరణ చేయటము. ఇక్కడ చూడండి, సాధారణ దిగుమతుల వల్ల విదేశీ మారక ద్రవ్యం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన దిగుమతులు పెరుగుతూ ఉంటాయో ఆ దిగుమతులు పెరగడం వల్ల ఆ దిగుమతులు ఊరికినే మనకు రావు కదా, మనం డబ్బులు ఇచ్చుకోవాలి. సో అందువల్ల విదేశీ మారక ద్రవ్యం అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దిగుమతుల మీద ప్రభుత్వము ఆంక్షలను విధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రభుత్వము ఆంక్షలు అనేవి విధించడం జరుగుతూ ఉంటుంది మన వస్తువు దిగుమతుల వల్ల, దిగుమతుల పైన అన్నమాట. అయితే ఈ విధానం ప్రకారం దిగుమతులు కోల్పోయే విదేశీ మారక ద్రవ్యాలు ఎగుమతుల ద్వారా రాబట్టే స్థితిలో ఉన్న సంస్థలు మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి వెంటనే ప్రభుత్వం ఆమోదించడం జరుగుతుంది. అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే స్వదేశీ వస్తువులను, స్వదేశీ సంస్థలను ప్రోత్సహించడము, విదేశీ వస్తువులను క్రమబద్ధీకరించడము, అంటే విదేశీ దిగుమతులను పై ఆంక్షలు విధించడము అన్నమాట. సో ఈ సరళీకరణ భాగం ఎందుకు, ఎప్పుడైతే మన దిగుమతులు పెరుగుతూ ఉంటాయో దేశీయ మూలధనం అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతూ ఉంటాయో మన దేశానికి సంబంధించిన విదేశీ మూలధనం తరిగిపోతూ ఉంటుంది. విదేశీ మూలధనం తరిగిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మన దాంట్లో పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్ మన ఎకానమీ వీక్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల విదేశీ మూలధనాన్ని పరిరక్షించాలి అంటే, ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే స్వదేశీయులు వస్తువు ఉత్పత్తి పెంచాలి. మన దేశ అవసరాలకు అనుగుణంగా మన వస్తువులు ఉత్పత్తి చేసుకోవడం, అదే టైంలో మనకి ఎగుమతులను ప్రోత్సహించడము, అంటే దిగుమతులను సడలించడము, ఎగుమతులను ప్రోత్సహించడము, ఈ ఉద్దేశంతో మనకి ఈ నిబంధన వేయడం జరుగుతుంది. నెక్స్ట్ విదేశీ పెట్టుబడులు అనుమతించడము. విదేశీ పెట్టుబడులు అంటే మనం ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి, ఇతర దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ భారతదేశంలో పెట్టుబడి పెట్టినట్లయితే దాన్ని విదేశీ పెట్టుబడులు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇతర దేశానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ భారతదేశ సంస్థల్లో కానీ, లేదా ఆ దేశ సంస్థ భారతదేశంలో స్థాపించడానికి కానీ భారతదేశంలో పెట్టుబడి పెట్టినట్లయితే అటువంటి సంస్థలను మనం ఏమని చెప్తూ ఉంటాం, అటువంటి పెట్టుబడులను ఏమని చెప్తూ ఉంటాం అంటే విదేశీ పెట్టుబడులు అని చెప్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో దీన్ని FDI అని చెప్తూ ఉంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కొంతవరకు మార్పు చేయడం జరిగింది అన్నమాట. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఇతర దేశాల వాళ్ళు భారతదేశంలో ప్రత్యక్షంగా ఏ సంస్థలైనా పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తూ ఈ FDIలను
పర్మిట్ చేయడం జరుగుతూ ఉండింది. సో అంటే ఏమిటి, విదేశీ పెట్టుబడులు అధిక ప్రాధాన్యత గల రంగాలకు మూలధనం 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం జరుగుతూ ఉంటుంది అనమాట. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలను చర్చించేందుకు ప్రత్యేక అధికారులు, ప్రత్యేక మండళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎఫ్డిఐలు విపరీతంగా విచ్చలవిడిగా భారతదేశంపై పెట్టుబడి పెట్టినట్లయితే, విదేశీయులు భారతదేశంలో పెట్టుబడి పెట్టినట్లయితే అనేక ప్రాబ్లమ్స్ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటాయి అంటే దానికి కారణం ఏమిటంటే ఆల్రెడీ బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఏ విధంగా దోచుకున్నారో మనకు తెలిసింది. అందువల్ల అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నందుకు విదేశీ పెట్టుబడులపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ఒక ప్రత్యేక అధికారులు, జోనల్ స్థాయి అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ పర్యవేక్షణలోనే ఎఫ్డిఐలు సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం అనేది ఉంటూ ఉండేది అన్నమాట. సో అట్లనే విదేశీ సాంకేతిక ఒప్పందము. సాధారణంగా భారతదేశంలో ఏ పారిశ్రామిక సంస్థలైనా విదేశీ సాంకేతిక నైపుణ్యాన్ని విదేశీ సాంకేతిక నైపుణ్యాన్ని బదిలీ చేసుకోవాలి అన్నమాట. సాధారణంగా భారతదేశంలో ఏ పారిశ్రామిక సంస్థలైనా సరే విదేశీ సాంకేతిక నైపుణ్యాన్ని బదిలీ చేసుకోవాలి అంటే కేంద్రం అనుమతి అనేది కావాలి అన్నమాట. సో సాధారణంగా విదేశీ సాంకేతిక నైపుణ్యాన్ని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు కేంద్ర అనుమతి అనేది తప్పనిసరిగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ నిబంధన కూడా కొంతవరకు మనకి సరళించడం జరుగుతూ ఉండింది అన్నమాట. అంటే ఖచ్చితంగా మనం లైసెన్స్ కేంద్ర పర్మిషన్ తీసుకోవాలంటే సెన్సిటివ్ ఇండస్ట్రీస్ ఇష్యూస్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి మనం తీసుకోవాలి. కానీ నాన్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో నాన్ సెన్సిటివ్ ఇండస్ట్రీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. సో ఇది మనకి విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించింది అన్నమాట. విదేశీ సాంకేతిక ఒప్పందాలు అంటే అన్నమాట అంటే ఏంటి, ఇతర దేశాల నుండి మనం సాంకేతికపరమైనటువంటి ఏమైనా దిగుమతులు చేసుకోవాలనుకుంటున్నాం, టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకునే సందర్భంలో ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితమైనటువంటి అనుమతులు అనేవి మనం తీసుకోవాలి అన్నమాట. సో ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకోకుండా టెక్నాలజీ, ఎందుకంటే మన దేశానికి సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూస్ కాబట్టి ఏవైనా ఇన్ కేసు మన దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఇతర దేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవెన్ ఖచ్చితంగా ఇతర దేశాలకు సంబంధించి టెక్నాలజీని మనం షేర్ చేస్తూ ఉండేటప్పుడు మనం ప్రభుత్వానికి తెలియజేయాలి అన్నమాట. కానీ ఇది 1991 సంవత్సరం తర్వాత ఈ నిబంధనను కొంతవరకు సడలించడం జరుగుతూ ఉండింది అన్నమాట. 1991 తర్వాత ఈ నిబంధన కొంత సడలించి క్రమేపీ ఇది విదేశీ సాంకేతిక ఒప్పందాలకు సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రధానమైనది ఎంఆర్టీపీ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు. సర్కారుల చట్టము ఎంఆర్టీపీ అది ఒక చట్టం, యాక్ట్ అన్నమాట. ఎంఆర్టీపీ యాక్ట్ అంటే ఎంఆర్టీపీ అంటే మోనోపోలిస్టిక్ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీస్, ఎంఆర్టీపీ యాక్ట్ అని చెప్తూ ఉన్నాం. 1985 నుండి 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి సంస్థలు ఎంఆర్టీపీ చట్టం ప్రకారం కొత్త సంస్థలు స్థాపించడానికి కానీ, ఉత్పత్తి శక్తిని పెంచడానికి కానీ, వేరొక సంస్థలో విలీనం కావడానికి కానీ ప్రభుత్వ అనుమతి పొందాలి అన్నమాట. సో దీన్ని కూడా సవరింపు చేయడం జరుగుతూ ఉండింది అన్నమాట. ఏమిటి, ఎంఆర్టీపీ చట్టానికి ఏ రకమైన సవరింపు ఉండింది, 1985 సంవత్సరం నుండి 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న సంస్థలు ఎంఆర్టీపీ చట్టం ప్రకారం కొత్త సంస్థలు స్థాపించడానికి కానీ, ఉత్పాదక శక్తిని పెంచడానికి కానీ, నూతన సంస్థలు ఏర్పాటు చేయడానికి లేదా ఉత్పాదక సంస్థల శక్తిని పెంచడానికి కానీ,
వేరొక సంస్థలు విలీనం కావడానికి కానీ ప్రభుత్వం అనుమతి పొందాలి అనమాట. వేరొక సంస్థలో విలీనం కావడానికి కానీ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి అనేది పొందాలి అనమాట. కానీ ఈ నిబంధన అనేది ఎక్కడ కూడా 1991 తర్వాత తొలగించి వేయడం జరుగుతూ ఉండింది అనమాట. అంటే కొంత పూర్తిగా తొలగించేశారు అని చెప్పలేం, కానీ ఎంఆర్టీపీ చట్టాన్ని కొంత సవరింపు చేయడం జరిగింది, సరళించారని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఎంఆర్టీపీ చట్టాన్ని సవరణ 1969 ఏర్పాటు చేశారు. ఈ 1969 ఏర్పాటు చేసిన ఎంఆర్టీపీ చట్టాన్ని సరళించడం జరిగింది అనమాట. నెక్స్ట్ చిన్న పరిశ్రమలు. నూతన విధాన తీర్మానంలో భాగంగా పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడం, వాటి పెట్టుబడి పరిమితిని పెంచడం జరిగింది అనమాట. అంటే పరిశ్రమలు మనం కుటీర పరిశ్రమలు అని చెప్పేసి, చిన్న పరిశ్రమలు అని చెప్పేసి, అట్లానే భారీ పరిశ్రమలు అని చెప్పేసి పరిశ్రమలను మనం విభజించడం జరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న పరిశ్రమలు అంటే పెట్టుబడి ఆధారంగా ఈ రకమైనటువంటి విభజన ఉంటూ ఉంటుంది. చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఈ విధంగా పరిశ్రమలు మనం విభజించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా విభజించినటువంటి పరిశ్రమలకు సంబంధించి అనేక రకాలైనటువంటి చిన్న పరిశ్రమలు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఏంటి, మూలధన కల్పన విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి, మార్కెటింగ్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అనేక నిబంధనలు పెద్ద పరిశ్రమలకు ఏ రకమైన నిబంధనలు ఉంటూ ఉంటాయి, చిన్న పరిశ్రమలకు అదే రకమైన నిబంధనలు వర్తించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 1991 పారిశ్రామిక తీర్మానంలో భాగంగా ఏం చేసినట్టు ఈ నిబంధనలను తొలగించి వేయడం జరుగుతూ ఉంది అనమాట. ఇవి ప్రధానంగా 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి చర్యలు అనమాట. అర్థమైందండి. అంటే ఏమిటి, 1991 పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించి ప్రధానంగా ఏ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ జరిగినాయి అని మనం చూసినట్లయితే, మనం చూసినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎల్పిజి సిస్టమ్ వైపు పయనించింది అని మనం చెప్పొచ్చు అనమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏమిటి, ఎల్పిజి సిస్టమ్ ప్రయాణించడం ఏమిటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ లేనటువంటి ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయడం జరిగింది లిబరలైజేషన్లో భాగంగా. అలానే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను ప్రైవేట్ రంగంగా అప్పచెప్పడం జరిగింది ప్రైవేటైజేషన్లో భాగంగా. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం జరిగింది గ్లోబలైజేషన్లో భాగంగా అన్నమాట. ఈ విధంగా ఈ ఎల్పిజి సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన దానిలో ఎట్లాంటి సందేహము మనకు అనిపించదు అన్నమాట. సో ఇది 1991 పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో మనకి ఈవెన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్ర గతిని మొత్తాన్ని కూడా మార్చినటువంటి తీర్మానంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీనికి అంకురార్పణ చేసినటువంటిది రూపశిల్పులుగా మనం చెప్పేది ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ని మనం రూపకర్తగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈయన పనికి మన్మోహన్ సింగ్ గారు ఈ రూపకల్పన చేయడంతో పాటుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గతిని మార్చినటువంటి వ్యక్తిగా మనం ఈయన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ 1991 పారిశ్రామిక విధాన తీర్మానం టైంలోనే డబ్బులకు సంబంధించి మూల్యహీనీకరణ చేయడం జరిగింది. 2 సార్లు చేశారు మూల్యహీనీకరణ అనమాట. అంటే మూల్యహీనీకరణ అంటే ఏమిటి అంటే మనీ వాల్యూని తనకు తానుగా తగ్గించుకున్నట్లయితే అది మూల్యహీనీకరణ అని చెప్తాం. ఎందుకు, విదేశీ పెట్టుబడులు పెంచాలనే ఉద్దేశంతో ఈ మూల్యహీనీకరణ అనేది చేయటం జరిగింది. ఈ 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందిరా అంటే జూలై 24వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. సో దీని లక్ష్యాలు ఏమిటి, 3 ప్రధానమైనటువంటి 3 మోటివ్స్ అనమాట. లిబరలైజేషను, 2 ప్రైవేటైజేషను, 3 గ్లోబలైజేషను. లిబరలైజేషన్ అంటే ఏమిటి, నియంత్రణలతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను, నియంత్రణలతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా, అర్థమైందండి, నియంత్రణతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా
స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయటమే లిబరలైజేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశము. అంటే నియంత్రణతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటి ఎకానమీ సిస్టమ్ మొత్తాన్ని కూడా లిబరలైజ్ చేయటం, అంటే కొన్ని నిబంధనలు తొలగించి వేయటము, కొన్ని నిబంధనలు సరళించడము, లిబరలైజ్ చేయటము ఈ లిబరలైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశము అన్నమాట. 1990 పారిశ్రామిక విధానంలో ఇది ఒక మోటివ్. రెండో మోటివ్ ఏంటి? ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వం నిర్వహించి మూతబడినటువంటి సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి పునఃప్రారంభించడము ఫస్ట్ థింగ్. ప్రభుత్వము రన్ చేస్తున్నటువంటి పరిశ్రమలు, మూతబడినటువంటి పరిశ్రమలను తిరిగి పునఃస్థాపించడము, తిరిగి వాటిని మళ్ళా రీఓపెన్ చేయడం ఫస్ట్ థింగ్. రెండో విధానం వచ్చినప్పటికి పరిశ్రమలకు సంబంధించి, అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ రిస్ట్రిక్షన్స్ని తగ్గించి వేయటము, ప్రైవేట్ పెట్టుబడిని విస్తృతపరచడం అంటే పెంచడము అన్నమాట. ఇది ప్రైవేటైజేషన్లో భాగంగా. నెక్స్ట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడము. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడము. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి షేర్స్ని ప్రైవేట్ రంగానికి కొన్ని విక్రయించడము. ఇది ప్రైవేటైజేషన్లో ప్రధానమైనటువంటివి అన్నమాట. నెక్స్ట్, గ్లోబల్ 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయటము. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయటము. ఈ మూడు మోటివ్లతోటి 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందంటే 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పడం జరుగుతుంది. 1991 పారిశ్రామిక విధాన తీర్మానము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏంటి? లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. దీనిలో భాగంగా కొన్ని పరిశ్రమలు ప్రభుత్వాన్ని రిజర్వ్ చేశారు. ప్రధానంగా 8 పరిశ్రమలు ప్రభుత్వాన్ని రిజర్వ్ చేయడం జరిగింది. ఆ 8 పరిశ్రమలు ఏమిటనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయుధాలు, అణుశక్తి, బొగ్గు, ఖనిజ నూనె, బంగారం, రాగి, రైల్వే రవాణా, అణుశక్తి ఖనిజాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రభుత్వానికి రిజర్వ్ చేయడం జరిగింది. వీటిలో ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులను అనుమతించరు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పాసిబిలిటీ ఉండదు. ప్రైవేట్ సంస్థలు నిర్వహించే అవకాశం అనేది ఉండదు. అట్లనే లైసెన్సింగ్ విధానాన్ని ఏకీకృతించారు, లైసెన్సింగ్ విధానాన్ని సరళించారు. ఏకీకృతించారు, విస్తృతపరిచారు, అలానే సరళించారు. విస్తృతపరచడం అంటే ఏమిటి? పరిశ్రమ ఏదైతే ఒక పరిశ్రమ ఉంటుందో దానికి ఆ పరిశ్రమకు అనుబంధంగా తయారయ్యే వస్తువులు ప్రత్యేకించి మనం లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది విస్తృత ఏకీకరణ అంటే. ఒక పరిశ్రమను రన్ చేస్తూ ఉన్నాము, ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి
ఇంకా దానికి రిలేటెడ్ పరిశ్రమలు మనం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అనుబంధ పరిశ్రమకు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనమాట. ఆల్రెడీ ఈ లైసెన్స్ తోటే వాటిని కూడా రన్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని పరిశ్రమలకు లైసెన్స్ని సడలించేసాడు. కొన్ని పరిశ్రమలు లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను సడలించడం జరుగుతూ ఉండింది అనమాట ఈ లైసెన్స్ విధానంలో భాగంగా. అలాగే పరిశ్రమలు స్థల నిర్ణయ విషయంపై ఆంక్షలు తొలగించారు. అంటే ఎక్కడో దూరంగా జనావాస ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని దాన్ని 8 కిలోమీటర్లు తగ్గించడం జరుగుతూ ఉండింది. జనాలకి అంతగా హానికరంగానటువంటి పరిశ్రమల విషయంలో ఇది జనావాస ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకునే నిబంధన తొలగించి వేయడం జరిగింది అనమాట. మూలధన వస్తువులు దిగుమతి సరళీకరణ చేయటము. ఏవైతే మూలధన వస్తువులు ఉంటాయో ఆ వస్తువులకు సంబంధించిన దిగుమతులను సంబంధించిన నిబంధనలు ఎత్తివేయడం జరిగింది అనమాట. విదేశీ పెట్టుబడులను పెంచడం జరిగింది. అంటే ఎఫ్డిఐని పెంచడం జరిగింది. విదేశీ సాంకేతిక ఒప్పందాలు సంబంధించి ప్రభుత్వ అనుమతితో వాటిని సాంకేతికతను దిగుమతి చేసుకునే అవకాశం జరిగింది. ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించడం జరుగుతూ ఉండింది. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం జరుగుతూ ఉండింది అనమాట. ఇది ప్రధానంగా భారతదేశంలో 1991 పారిశ్రామిక విధానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్తూ ఉంటాము అని